రోజుల కస్టడీ అనంతరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. చేతికి ఉన్న సెలైన్ కెనాల్ను తొలగించేందుకు కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్యులు కోర్టు ఆవరణలోనే తొలగింపు నిర్వహించారు. నూజివీడు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రావణి వంశీకి నెల 29 వరకు రిమాండ్ విధించారు. అనంతరం విజయవాడ సబ్ జైలుకు తరలించి వచ్చే సోమవారం నుంచి వంశీ తరపున న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్పై న్యూజివీడు కోర్టులో విచారణ జరగనుంది. వంశీ ఆరోగ్య పరిస్థితి, పోలీసులు ఫైల్ చేసిన నివేదిక నేపథ్యంలో విచారణ కీలకం కానుంది. వచ్చాయండి హాస్పిటల్ జడ్జి గారు మనకి ట్రీట్మెంట్ రాసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జస్ట్ ఆయనకి సింటమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఊపిరాడటానికి తీసుకెళ్తున్నారు, నెబులైజర్ పెట్టినారు, తీసుకొస్తున్నారు. మళ్ళీ 3వ రోజు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, అదే రిపీట్ చేస్తున్నారు. సో ఆయనకి హైపాక్సియా ఉంది, ఆయనకి సిపాప్ మెషిన్ ఎయిడెడ్ బ్రీదింగే. జైల్లో కూడా ఇప్పుడు ఆ మెషిన్తోనే పడుకుంటున్నారు నైట్. పోస్ట్ కోవిడ్ హీ హాజ్ ప్రాబ్లమ్స్ విత్ హిస్ బ్రీదింగ్ ఇష్యూస్ అనమాట. సో అదే అడిగాము ఇప్పుడు కూడా. ఆవిడ హయ్యర్ హాస్పిటల్కి రెఫర్ చేశారు జడ్జి గారు. ఇంకా ఎయిమ్స్ ఏదైనా పర్వాలేదు, స్లీప్ స్టడీ ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళని డైరెక్ట్ చేశారు ఆవిడ. ఆరోగ్యం అదే, వెయిట్ లాస్ ట్రెమెండస్ గా ఉంది. ఈరోజు చూస్తే ఆయన 85 ఉన్నారు. హీ వాజ్ 105. చాలా వెయిట్ లాస్ అయ్యారు. బెయిల్ పిటిషన్ మండేకి ఉందండి.